చూడండి, సైన్ యాంగిల్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/π రేషియోలో ఉంది. 4/π రేషియో ఉంది. దెన్ ద వాల్యూ ఆఫ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos A, tan A, cot A, sec A, cosec A. దీనికి వాల్యూస్ మనము యాంగిల్ ఏ పరంగా సైన్ ఏ పరంగా మనము ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, మనకు ఏ రేషియోస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఏ రేషియోస్ ఉన్నాయి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5. సైన్ అంటే ఏంటి? అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అపోజిట్ సైడ్ దీంట్లో ఏంటి? అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. దీని రేషియోని పరిశీలించినప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు అపోజిట్ వాల్యూ ఈ యాంగిల్కి అపోజిట్ సైడ్ యొక్క లెంత్ ఎంత ఉంది? 4. అదే రకంగా హైపోటెనస్ అంటే ఏంటిది? దీనికి 90కి అపోజిట్ ఉన్నది 5 అని ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని దాదాపు ఎక్కువ ప్రాబ్లం చేసేటప్పుడు ఇది రేషియోగా కన్సిడర్ చేయాలి. మనము ఏమనుకోవాలి? ఒక రేషియో కాబట్టి మనము 5K అనాలి, ఇక్కడ 4K అనడం జరిగింది. రేషియో కాబట్టి అది ఒక రేషియో కాబట్టి ఇప్పుడు హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు 5K, అడ్జసెంట్ ఆపోజిట్ సైడ్ ఈజ్ ఏ 4K. మనకి ఏం కావాలి? ఇప్పుడు ఏ కావాలి? ఈ సైడ్కి అడ్జసెంట్ సైడ్ కావాలి, ఏసీ వాల్యూ కావాలి. మనకేం కావాలి? ఏసీ వాల్యూ కావాలి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న పైథాగరస్ థీరం ప్రకారం ఏం రాసుకోవచ్చు? ఏసీ ఈజ్ ఈక్వల్ టు √ ఏబి ఏం రావాలి? ఏం తెలుసుకోవచ్చు? ఏబి స్క్వేర్. దీని యొక్క ఏముంది? ఏబి స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. అంటే హైపోటెనస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్ ఏమున్నది? 5K స్క్వేర్ మైనస్ 4K స్క్వేర్. ఇక్కడ 5K స్క్వేర్ అంటే 25K స్క్వేర్ మైనస్ 16K స్క్వేర్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? 25 నుండి 16 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 9K స్క్వేర్ వస్తుంది. 9K వాల్యూ ఎంత? 3K. దీని వాల్యూ ఎంత? 3K రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి వాల్యూ ఎంత? 3K. చూద్దాం. ఇక్కడ మనము ఇప్పటివరకు మనము ఒకసారి పరిశీలిద్దాం. 3K స్క్వేర్ అంటే ఏంటిది? 25K స్క్వేర్. అదే రకంగా 4K స్క్వేర్ అంటే ఏంటిది? 16K స్క్వేర్. 3K అంటే దీని వాల్యూ 3K వచ్చింది కాబట్టి 9K స్క్వేర్. చూద్దాం. 25K స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16K స్క్వేర్ ప్లస్ ఇక్కడ 9K స్క్వేర్. ఎంత వచ్చింది? 25K స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 25K స్క్వేర్ రావడం జరిగింది. అంటే మనము చేసే ప్రాసెస్ కరెక్ట్ అన్నట్టు లెక్క. కాబట్టి చూడండి, ఇప్పుడు మనము 3 సైడ్స్ యొక్క లెన్స్ని మనము ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము రేషియోస్ను రాద్దాం. ఎలా? సైన్ ఏ ఇప్పుడు యాంగిల్ పరంగా సైన్ ఆఫ్ యాంగిల్ ఏ, దీన్ని సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అని చదవాలి. సైన్ ఆఫ్ ఏ యాంగిల్ ఏ ప్రకారం చూసినప్పుడు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. దీని అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అపోజిట్ సైడ్ మీకు తెలుసు. మీకు ఇది ఈ యాంగిల్కి అపోజిట్ ఉన్న సైడు ఎంత రాసుకుందామా? అపోజిట్ సైడ్ రాసుకోండి. అపోజిట్ సైడ్ ఎంత ఉంది? 4K ఉంది. అదే రకంగా అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది? అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది? 3K. అదే రకంగా హైపోటెనస్
హైపోటెనస్ ఎంత ఉంది? హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు పైకే. ఒకవేళ మీరు 99% కే అనే వాల్యూ ఇవ్వకుండా కే అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ ఇచ్చినా ఇవ్వకుండా దాదాపు ఎక్కువ ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఇది రేషియో కాబట్టి అక్కడ తప్పకుండా ఒక రేషియోకి సంబంధించిన వాల్యూ కే అనేది కాన్స్టెంట్ వాల్యూ ఇవ్వాలి. చాలామంది టీచర్స్ అది ఇవ్వడం లేదు. సరే ఇవ్వకుండా కన్సిడర్ అవుతుంది కానీ యాజ్ పర్ మ్యాథమెటిక్స్ ప్రకారం తప్పకుండా కే అనే వాల్యూ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి ఆపోజిట్ సైడ్ సైన్ ఏని ఇప్పుడు చూద్దాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఏంటి చెప్పండి? ఇక్కడ ఏమున్నది? ఆపోజిట్ సైడ్ ఏమున్నది చూడండి, 4k. హైపోటెనస్ ఏమున్నది? 5k. కాబట్టి 4/5 రావడం జరిగింది. అందుకే కే అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కే అనేది క్యాన్సిల్ అవుతుంది కానీ ఇక్కడ రేషియో కాబట్టి ఇది ఒక రేషియో. ఇప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8/10 అని కూడా రాయొచ్చు. 8/10 అని రాయొచ్చు. అదే రకంగా 16/20 అని కూడా రాయొచ్చు. కాబట్టి ఇది ఒక రేషియో కాబట్టి మనము కే అనే వాల్యూని తీసుకోవాలి. కే అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్గా తీసుకుంటే అది 100% కరెక్ట్ అన్నట్టు. ఓకే, తీసుకోకున్నా కానీ ఏం కాదు. కానీ సెంటీమీటర్లలో ఇచ్చినప్పుడు లెంత్ అనేది పర్ఫెక్ట్ ఇచ్చినప్పుడు మీరు కే వాల్యూ తీసుకోకండి. ఇలా రేషియో ఇచ్చినప్పుడు తప్పకుండా తీసుకోండి. ఒక్కొక్కసారి 2 మార్క్స్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో కే అనే కాన్స్టెంట్ వాల్యూను తీసుకోకుంటే ఒక్కొక్కసారి దాన్ని రాంగ్ ఆన్సర్గా కూడా పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ రేషియో తీసినప్పుడు తప్పకుండా కే అనే వాల్యూను ఉంచేటట్టు ప్రయత్నం చేయండి. నేను తర్వాత వచ్చే ప్రతి ప్రాబ్లమ్స్ కే అనే వాల్యూ ఇవ్వను. మీరు కే అనే వాల్యూను మీరు ఇస్తూ దాన్ని రాసుకోండి. దీని అదే రకంగా కాసే వాల్యూ. కాసే అంటే ఏంటి? అడ్జసెంట్. కాసే అంటే అడ్జసెంట్ ఏంటి? 3k. హైపోటెనస్ 5k. దీని ఈక్వల్ టు 3/5 అని రాయడం జరిగింది. చూడండి ట్యాన్ ఏ అంటే అపోజిట్ సైడ్. దీనికి అపోజిట్ ఏమున్నది? 4k. అడ్జసెంట్ ఏమున్నది? 3k. 4/3 అని రాయడం జరిగింది. అదే రకంగా ఈ రెండు కూడా రెండు కూడా ఎట్లా ఉన్నాయి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఏంటి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఇది 4/5 వచ్చిందంటే అది 5/4 వస్తుంది. కాస్ అండ్ సెక్ అనేది రెండు కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాబట్టి ఇది 3/5 వచ్చిందంటే అది 5/3 వస్తుంది. ఇదే రకంగా టాన్ 4/3 వచ్చిందంటే కాట్ 3/4 రావడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. కొసెక్ ఏ అన్నప్పుడు ఏమున్నది? హైపోటెనస్ 5. హైపోటెనస్ ఏంది? 5k. ఆపోజిట్ సైడ్ 4k. కాబట్టి 5/4 రావడం జరిగింది. చూడండి 4/5 వస్తే అది 5/4 రావడం జరిగింది. ఇక్కడ చూడండి సెక్ ఏ చూద్దాం. సెక్ అంటే హైపోటెనస్ అంటే ఏంటిది? ఇక్కడ 5k. అదే రకంగా అడ్జసెంట్ సైడ్ ఎంత? 3k. 3k అంటే 5/3 అని రావడం జరిగింది. అదే రకంగా కాట్ చూడండి. కాట్ అంటే ఏంటిది? అడ్జసెంట్ సైడ్ ఎంత ఉన్నది? 3k. ఆపోజిట్ సైడ్ ఎంత? 4k. ఈజ్ ఈక్వల్ టు 3/4. చూడండి ఇది 4/3 ఉంటే అది 3/4 రావడం జరిగింది. 3/5 ఉంటే అది 5/3 రావడం జరిగింది. ఇది 4/5 అంటే అది 5/3 రావడం జరిగింది. చూడండి ఒక్క వాల్యూ మీకు సైన్ వాల్యూ వచ్చిందంటే దాని యొక్క ఇన్వర్స్ చేస్తే 4/5 అంటే 5/4. కాస్ వాల్యూ తెలిసింది అనుకోండి, మీకు సెక్ వాల్యూ ఈజీగా తెలుస్తుంది. అది 3/5 అంటే అది 5/3 వస్తుంది. టాన్ వాల్యూ 4/3 అంటే కాట్ వాల్యూ 3/4 రావడం జరుగుతుంది. దీన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లు ఇవి రెండు కూడా. అందుకనే ఫస్ట్ దాన్నే మనము క్షుణ్ణంగా చెప్పుకోవడం జరిగింది. ఓకే, అదే రకంగా చూడండి ఇక్కడ
మనము చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఏమన్నాము, sin A ఈజ్ ఈక్వల్ టు 4/5, sin A ఈజ్ ఈక్వల్ టు 4/5. కానీ కాస్ బి వాల్యూస్ కనుక్కోవడం జరుగుతుంది. కాస్ బి, టాన్ బి, కాట్ బి, సెక్ బి, కొసెక్ బి, సైన్ బి వాల్యూ మనం కనుక్కోవాలి. ఏంటి సార్ ఇది, సైన్ ఏ వాల్యూ ఇస్తుండ్రు, కాస్ బి వాల్యూ కనుక్కోమంటారు అంటే, ఇప్పుడు సైన్ ఏ పరంగా మనకు ఈ సైన్ ఏ పరంగా మనము దీని యొక్క లెంతులు చూద్దాం. సైన్ ఏ పరంగా చూసినప్పుడు దీని వాల్యూ ఏం రాసుకోవచ్చు, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5. 4/5 అంటే 4 అంటే ఇదేంటిది, అపోజిట్ సైడ్. ఏంది, అపోజిట్ సైడ్. ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్, హైపోటెనస్ రేషియో రాయొచ్చు. కాబట్టి అపోజిట్ సైడ్ అంటే దీనికి అపోజిట్ ఇది 4K. ఇది హైపోటెనస్ అంటే ఏంటిది, ఇది 5K. ఇంతకుముందే మనం అనుకోవడం జరిగింది, దీన్ని 3K రావడం జరిగింది. ఓకే, కానీ ఇక్కడ సైన్ బి వాల్యూ కనుక్కోవాలి. సైన్ బి అంటే మనము వీ కెన్ కన్సిడర్ యాంగిల్ సి, యాంగిల్ బి, వీ కెన్ కన్సిడర్ యాంగిల్ బి. బి పరంగా మీరు సైన్ వాల్యూస్ని రాసుకోవాలి, యాంగిల్ బి పరంగా. అంటే ఏ పరంగా, ఇంతవరకు ఏ పరంగా రాసుకున్నాం, ఇప్పుడు దేని పరంగా రాసుకోవాలి, ఏ పరంగా రాసుకోవాలి. దీన్ని వాల్యూస్ 5 ఎట్లా వచ్చిందో మీకు ఇంకోసారి చెప్పడం జరుగుతుంది. దీని వాల్యూ 5 రావాలంటే మనకి ఏమి ఇవ్వడం జరిగింది, ఏసీ వాల్యూ ఇవ్వడం లేదు. కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు √5K² - 4K². 5K అంటే 25K² - 16K². అంటే 16 అంటే ఎంత వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుతుంది, 9K² అంటే 3K రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి 3K మనము ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు సైన్ యొక్క రేషియోస్ యాంగిల్ బి పరంగా రాద్దాం. ఇప్పుడు చూడండి, యాంగిల్ పరంగా బి పరంగా చూసినప్పుడు మనము హైపోటెనస్ అంటే ఏంటి, హైపోటెనస్ అంటే ఏంది, హైపోటెనస్ అంటే మారది. 90 డిగ్రీస్కి అపోజిట్ ఉన్న సైడ్ యొక్క లెంత్ని హైపోటెనస్ అంటారు. కాబట్టి దాని వాల్యూ 5K. అదే రకంగా ఆపోజిట్ సైడ్ అంటే ఏంటిది, ఈ బి అనే యాంగిల్కి అపోజిట్ ఉన్న సైడ్ ఏంటిది, ఏసీ. కాబట్టి అపోజిట్ సైడ్ ఏం మారడం జరిగింది, 3K. మిగిలిన అడ్జసెంట్ సైడ్ ఏంటిది, అడ్జసెంట్ సైడ్ 4K. ఇప్పుడు మనము ఈ యొక్క రేషియోస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, చూడండి, సైన్ బి అంటే సైన్ ఆఫ్ యాంగిల్ బి, యాంగిల్ బి పరంగా మనము ఇప్పుడు రేషియోస్ని రాద్దాం. ఆపోజిట్ సైడ్ బి పరంగా ఆపోజిట్ సైడ్ అనేది 3K. హైపోటెనస్ ఏంటి, 5K ఈజ్ ఈక్వల్ టు 3/5. అదే కాస్ ఆఫ్ యాంగిల్ బి, దీనికి అడ్జసెంట్ సైడ్ ఏంటి 4K, హైపోటెనస్ ఏంటి 5K ఈజ్ ఈక్వల్ టు 4/5 రావడం జరిగింది. అదే రకంగా ట్యాన్ అంటే ఏంటిది, బి పరంగా అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్, అపోజిట్ సైడ్ 3K, అడ్జసెంట్ సైడ్ 4K ఈజ్ ఈక్వల్ టు 3/4 రావడం జరిగింది. ఓకే, ఇక్కడ దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సైన్కి కొసెక్ కాబట్టి డైరెక్ట్ రాసుకోవచ్చు కానీ ఒకసారి చూద్దాం. కొసెక్ అంటే ఏంటిది, కొసెక్ హైపోటెనస్ బై ఆపోజిట్. హైపోటెనస్ ఏమున్నది 5K బై అపోజిట్ సైడ్ ఏమున్నది దీనికి 3K, ఇది 5/3. ఇది మీకు సైన్ అంటే
అపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని పర్ఫెక్ట్గా ఐడియా రావాలి. ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ అనే పర్ఫెక్ట్ ఐడియా రావాలి. ఇది ఇది ప్రాక్టీస్ చేస్తూ పోతే వస్తుంది. ఒకసారి ఎంత బట్టి పడదామన్నా రాదు. ప్రాక్టీస్ చేస్తూ పోతే మీకు తప్పకుండా మీది మీకే అనుకోకుండా అదే రావడం జరుగుతుంది. కాబట్టి వీటిని మాత్రం మీరు ఈ 10th క్లాస్లో ఇంటర్లో కానీ వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు ఈ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం చాలా సులభం. ఓకే, అదే రకంగా సెక్ బి పరంగా చూసినప్పుడు సెక్ హైపోటెనస్ అనేది ఏ యాంగిల్ ఇచ్చా అదే ఉంటుంది 5K. అడ్జసెంట్ అన్నప్పుడు ఈ బి పరంగా చూసినప్పుడు 4Kగా అవుతుంది. ఏదైతే 4K 5/4 రావడం జరిగింది. ఓకే, అదే రకంగా కాట్ అంటే ఏంటిది? అడ్జసెంట్. దీని అడ్జసెంట్ 4K. అపోజిట్ ఎంత? 3K ఈజ్ ఈక్వల్ టు 4/5. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సైన్ను కొసెక్ను రెండు అబ్జర్వ్ చేయండి. 3/5 వచ్చింది, 5/3 వచ్చింది. రైట్ ఆన్సర్. కాస్ బి 5/4 వచ్చింది, సెక్ బి 4/5 వచ్చింది, అది 5/4 వచ్చింది. రైట్ ఆన్సర్. ట్యాన్ 3/4 వచ్చింది, కాట్ 4/3 వచ్చింది. ఇవి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్గా రావడం జరిగింది. కాబట్టి మనం చేసిన ప్రాబ్లం చాలా పర్ఫెక్ట్గా రైట్. ఓకే, చూడండి ఇప్పుడు ఒక సమస్యను చూద్దాం. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సిలో రావడం జరిగింది. ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చిన ప్రాబ్లంను మనం ఒకసారి చూద్దాం. ఓకే, చూద్దాం. ఇక్కడ మనము ఏం తీసుకుందాం? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ మనకు సొల్యూషన్లో మనకు ఏమి ఇవ్వడం జరిగింది? కాట్ బి ఈజ్ ఈక్వల్ టు 15/8 ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చేద్దాం? ఇక్కడ సి అనే ఒక యాంగిల్, ఇక్కడ ఏ అనే యాంగిల్, ఇక్కడ బి అనే యాంగిల్ చూసుకుందాం. ఇప్పుడు బి అనే యాంగిల్ ఇక్కడ చూసుకుందాం. కాట్ బి అంటే కాట్లో రేషియోస్ చెప్పండి. ఏ రేషియోస్ ఉంటాయి మనకు? అడ్జసెంట్ సైడ్ బై ఏముంటుంది? ఆపోజిట్ సైడ్. కాబట్టి దీంట్లో ఆపోజిట్ సైడ్ ఏంటిది? ఆపోజిట్ సైడ్ 8. దీని యొక్క లెంత్ ఎంత? 8 ఇవ్వడం జరిగింది. అదే రకంగా అడ్జసెంట్ సైడ్, దీనికి అడ్జసెంట్ సైడ్ ఏంటిది? ఇది. దీని యొక్క లెంత్ ఎంత ఇవ్వడం జరిగింది? 8 ఇవ్వడం జరిగింది. ఓకే, మనకేం కావాలి? హైపోటెనస్ యొక్క వాల్యూ కావాలి. మనం ఇదివరకే హైపోటెనస్ వాల్యూ కావాలంటే ఒక ప్రిన్సిపల్ను రాసిన మనం ఏమని? ఏసీ ఈజ్ ఈక్వల్ టు √బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ప్రకారం ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసినాము? 8AC² ప్లస్ BC². కాబట్టి ఏసీ వాల్యూ ఎంత ఉంది? మనకి ఏంటి? అడ్జసెంట్ ఈజ్ ఈక్వల్ టు 15. ఇక్కడ మనము అడ్జసెంట్ ఎంత? 15 రాయాలి. 15 ఇవ్వడం జరిగింది. అడ్జసెంట్ సైడ్ 15 ఇవ్వడం జరిగింది. తర్వాత ఏసీ వాల్యూ 8², బీసీ వాల్యూ 15². ఇక్కడ ఏం రాయడం జరిగింది? 64 ప్లస్ 225. 15 జా 225, 8 జా 64. చూడండి, 264ను 225తో యాడ్ చేసినప్పుడు 9, 8, 2 289 రావడం జరిగింది. ఏం రావడం? 289. 289 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? చూద్దాం. 289 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 17. 17 జా మనకి ఎంత వస్తుంది? 17 జా చూడండి, 17 జా చూసినప్పుడు
17 ఇంటూ 17 ఈజ్ ఈక్వల్ టు 289 రావడం జరిగింది. కాబట్టి 289 యొక్క స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది? 17 రావడం జరిగింది. దీని వాల్యూ ఎంత? 17. అంటే ఈ సైడు లెంత్ 17 ఉండడం జరిగింది. ఒకసారి మనము పైథాగరస్ థీరం ప్రకారము మనం ప్రాబ్లము కరెక్టేనా లేదా అనేదాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 8 అంటే 64 అని, 15 అంటే 225 అని, ఓకే, 17 స్క్వేర్ అంటే 289 అని రాయడం జరిగింది. అంటే దీని లెంత్ ఈ రెండు లెంత్ల యొక్క సమ్ కలిపితే సేమ్ రావాలి. చూద్దాం. 289 ఈజ్ ఈక్వల్ టు 64 ప్లస్ 225. 289 ఈజ్ ఈక్వల్ టు 289 రావడం జరిగింది. కాబట్టి మనము చేసిన ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి? 3 సైడ్లు వచ్చినాయి. 3 సైడ్లు వచ్చినాయి కాబట్టి మనకు గివెన్ ప్రాబ్లం ఏంటిది? మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటిది? ఇప్పుడు చూడండి, sec θ ఈజ్ ఈక్వల్ టు ఏంటి చెప్పండి? హైపోటెనస్ బై అడ్జసెంట్. అదే రకంగా tan θ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ చూసినప్పుడు హైపోటెనస్ ఏమున్నది చూడండి. హైపోటెనస్ ఎంత ఉంది? 17 బై అడ్జసెంట్ ఎంత ఉంది? 15. ఓకే, ఆపోజిట్ ఎంత ఉంది? 8. అడ్జసెంట్ ఉంది 15. ఇక్కడ లైక్ ఫ్రాక్షన్సే కాబట్టి న్యూమరేటర్ని యాడ్ చేయాలి. కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ ఈ 15 రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 15. 17 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 25 రావడం జరిగింది. అంటే దీని యొక్క ఆన్సర్ 25/15. దీని వాల్యూ sec b ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ ఎంత? 25/15 రావడం జరిగింది. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంకో ప్రాబ్లంను పరిశీలిద్దాం. చూడండి, ఇప్పుడు కూడా మనకి ఏమి ఇవ్వడం జరిగింది? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ sin θ ఈజ్ ఈక్వల్ టు 7/25 ఇవ్వడం జరిగింది. సొల్యూషన్ చేద్దాం. ఇక్కడ ఇది ఏ అనుకోండి, ఈ రైట్ యాంగిల్ బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఇక్కడ టీటా అనే యాంగిల్ ఉందనుకోండి, ఉందని అనుకోండి సి వద్ద. ఇక్కడ మనము sin θ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అపోజిట్ సైడ్ అంటే దీనికి అపోజిట్ సైడ్ 7, ఈ లెంత్ 7. హైపోటెనస్ అంటే ఏంట? 25. ఇప్పుడు మనకి ఏం కావాలి? అడ్జసెంట్ సైడ్ కావాలి. కాబట్టి మనకు పైథాగరస్ థీరం ప్రకారం మనం ఏం రాయొచ్చు? ఇప్పుడు పైథాగరస్ థీరం యూజ్ చేసి చేయడం వల్ల బై యూజింగ్ పైథాగరస్ ఏం కావాలి మనకు? బీసీ వాల్యూ కావాలి. అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ మనకి ఏమి ఇవ్వడం జరిగింది? ఇక్కడ హైపోటెనస్ ఇవ్వడం జరిగింది. హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాద్దాము. ఏం రాసుకోవచ్చు? ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్, ఏసీ మైనస్ ఏబీ స్క్వేర్. చూడండి, ఏసీ స్క్వేర్ వాల్యూ ఎంత? 25 స్క్వేర్, ఏబీ స్క్వేర్ వాల్యూ 7 స్క్వేర్. ఇక్కడ 25 అంటే 625 ఎంత వస్తుంది? 625 మైనస్ 49. ఇక్కడ 625ని 49 చే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 15 6, ఇక్కడ 7 576 అండర్ రూట్ 576. 576 అంటే 24 రావడం జరిగింది. అంటే ఈ యొక్క అడ్జసెంట్ సైడ్ ఎంత వస్తుంది? 24 రావడం జరిగింది. ఓకే,
ఇప్పుడు మనకు 3 సైడ్స్ యొక్క వాల్యూ లెంత్లు అనేటివి మనకు దొరకదు. ఒకటి దీని లెంత్ 7, ఆపోజిట్ సైడ్ యొక్క లెంత్ 7, అడ్జసెంట్ సైడ్ యొక్క లెంత్ 24, హైపోటెనస్ యొక్క సైడ్ యొక్క లెంత్ 25. చూద్దాం ఇక్కడ రైట్ ఆర్ రాంగా ఒకసారి మనము దీన్ని స్క్వేర్ చేసి రాసుకుందాం. ఇక్కడ 70 స్క్వేర్ అంటే 49, 5 76, 6 25. ఈ మూడింటిని ఒకసారి యాడ్ చేసి చూద్దాం. 625 ఈజ్ ఈక్వల్ టు 49 ప్లస్ 576. 625 ఈజ్ ఈక్వల్ టు 625 రావడం జరిగింది. అంటే మనం చేసిన ప్రాబ్లం సరైనదే. ఓకే రైట్. ఇప్పుడు మనకేం కావాలి? మనకు ఇక్కడ సెక్ థీటా ప్లస్ ట్యాన్ థీటా వాల్యూలు మనకు రావాలి. సెక్ థీటా వాల్యూ ఏంటి? సెక్ థీటా అంటే ఏంటిది? సెక్ థీటా అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. అదే రకంగా ట్యాన్ థీటా అంటే అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు హైపోటెనస్ ఎంత ఉంది? 25 బై ఇక్కడ 24 రావడం జరిగింది. అదే రకంగా అపోజిట్ సైడ్ ఏమున్నది? ఇక్కడ 49/24 రావడం జరిగింది. ఇక్కడ సేమ్ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 24 ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్స్ని రెండింటిని యాడ్ చేసినప్పుడు 25, 49 వాల్యూ 474 రావడం జరిగింది. అంటే దీని యొక్క వాల్యూ 74/24గా రాయొచ్చు. ఓకే, ఇంకోటి చూద్దాం. ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 15/17 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాట్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 17 సైన్ థీటా 8 ట్యాన్ థీటా ప్లస్ 16 సెక్ థీటా వాల్యూస్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. ఇప్పుడు దీన్ని కూడా మనకు సైన్ థీటా రేషియోస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుందాం. ఇక్కడ చూడండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? 15/17. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అపోజిట్ సైడ్ ఎంత ఉంది? 15. హైపోటెనస్ ఎంత ఉంది? 17. మనకి ఏం కావాలి? అడ్జసెంట్ సైడ్ కావాలి. ఓకే, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. టీసీ దగ్గర టీటా అనే యాంగిల్ ఉందనుకోండి. ఇప్పుడు 90 డిగ్రీస్ ఇక్కడ ఉన్నది బి దగ్గర ఉంది కాబట్టి ఇది హైపోటెనస్ కావడం జరుగుతుంది. మనకేం కావాలి? ఇప్పటిలాగానే ఇక్కడ అడ్జసెంట్ సైడ్ వాల్యూ కావాలి కాబట్టి బై యూజింగ్ పైథాగరస్ థీరం ఏం ప్రకారం ఏమున్నది? బీసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ రాయొచ్చు. అంటే సైడ్ పెద్ద సైడ్ కాబట్టి, హైపోటెనస్ అనేది పెద్ద సైడ్ కాబట్టి ఆ సైడ్ యొక్క స్క్వేర్ నుండి ఈ సైడ్ యొక్క స్క్వేర్ను సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ రూట్ చేస్తే మనకు బీసీ యొక్క సైడ్ రావడం జరుగుతుంది. 17 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్. 17 స్క్వేర్ అంటే ఏంటిది? 17 ఇంటూ 17 ఇంటూ 17 వాల్యూ 289, 225. 289 నుండి ఎంత? 225 సబ్ట్రాక్ట్ చేస్తే 64 రావడం జరుగుతుంది. అండర్ రూట్ 64 వాల్యూ 8. 64 వాల్యూ ఎంత? 8. అంటే ఈ అడ్జసెంట్ వాల్యూ ఎంత? 8. చూద్దాం ఒకసారి మనము ఇది సరి అయిందా లేదా. దీనికి దీనికి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 225. దీని వాల్యూ ఎంత వస్తుంది? 289. దీని వాల్యూ ఎంత? 64. దీన్ని ఒకసారి రాసుకున్నప్పుడు 289 ఈజ్ ఈక్వల్ టు 225 ప్లస్
64 రావడం జరిగింది. 289 ఈజ్ ఈక్వల్ టు 289 రావడం జరిగింది. కాబట్టి మనము చేసిన ప్రాబ్లం సరి అయింది. కాబట్టి ఇక్కడ మనము మనకు కనుగోవలసిన వాల్యూస్ని మనము చూద్దాం. ఈ ప్రతిసారి cot θ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై అపోజిట్ సైడ్ అని రాయకుండా మనం డైరెక్ట్ రాద్దాం. ఇక్కడ వాల్యూస్ మనము రాసుకుందాం. ఇప్పుడు cot θ ఈజ్ ఈక్వల్ టు ఎంత? cot θ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది? 8. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది? 15. ఓకే. అదే రకంగా sin θ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 15/17. మరి tan θ ఈజ్ ఈక్వల్ టు 15/8. అదే రకంగా sec θ ఈజ్ ఈక్వల్ టు sec θ అంటే ఏంటిది? హైపోటెనస్ బై అడ్జసెంట్. హైపోటెనస్ ఏమున్నది? 70/అడ్జసెంట్. అడ్జసెంట్ ఏమున్నది? 8 ఇవ్వడం జరిగింది. ఈ వాల్యూస్ని మనము ఈ ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే. ఒకసారి మనకి ఇచ్చిన ప్రాబ్లం తీసుకుందాం. 15 cot θ ప్లస్ 17 sin θ 8 tan θ ప్లస్ 16 sec θ. చూడండి, 15 ఇంటూ cot θ వాల్యూ ఏమొచ్చింది? 8/15 ప్లస్ అదే రకంగా 17 sin θ ఈజ్ ఈక్వల్ టు ఏమున్నది? 15/17. ఓకే. అదే రకంగా 8 tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమున్నది? tan θ ఈజ్ ఈక్వల్ టు 15/8. అదే రకంగా 16 sec θ ఎంత వాల్యూ ఉంది? 17/8. చూడండి, ఇక్కడ క్యాన్సల్ ఏమైనా అయితే చూసుకుందాం. ఒకసారి చూద్దాం. క్యాన్సల్ ఏమైనా అయితే చూద్దాం. 15 క్యాన్సల్ అవుతుంది, 17 క్యాన్సల్ అవుతుంది, 8 క్యాన్సల్ అవుతుంది, ఇక్కడ 2 క్యాన్సల్ అవుతుంది. 8 2 జా. ఇక్కడ మనం ఏం రావడం జరుగుతుంది? 8 + 15/15 ప్లస్ 34. ఎందుకంటే 2 17 34. 15 ఇంటూ 25 వాల్యూ ఎంత? 15 ఇంటూ 25 వాల్యూ 23/9 49. అంటే 23/49 దీని యొక్క వాల్యూ. ఓకే, అర్థమైందా? సరే, ఇంకోటి చూద్దాం. tan θ ఈజ్ ఈక్వల్ టు a/b. tan θ ఈజ్ ఈక్వల్ టు a/b. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a cos θ b sin θ బై a cos θ మైనస్ b sin θ వాల్యూస్ మనము ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం ఏమేద్దాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుందాం. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఇక వర్సెస్ని చేసినప్పుడు యాంగిల్ బి పరంగా ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత ఇచ్చిండు? tan θ ఈజ్ ఈక్వల్ టు b/c. tan θ అంటే ఏంటి? అపోజిట్ సైడ్ బై, అంటే ఈ అపోజిట్ సైడ్ బి ఇవ్వడం జరిగింది, హైపోటెనస్ అడ్జసెంట్ సైడ్ ఏగా ఇవ్వడం జరిగింది. మనకి ఏం కావాలి? ఇక్కడ ఏం కావాలి మనకు? ఏ వాల్యూ కావాలి మనకు? హైపోటెనస్ వాల్యూ కావాలి. ఏం కావాలి? హైపోటెనస్ వాల్యూ కావాలి. చూద్దాం. ఇక్కడ మనకు ఈ వాల్యూస్ రాసినప్పుడు ఇక్కడ మనకి ఏం cos θ వాల్యూ sin θ వాల్యూ కావాలి. cos θ వాల్యూ sin θ వాల్యూ కావాలి. తప్పకుండా హైపోటెనస్ వాల్యూ కావాలి. చూడండి, ఇక్కడ బై యూజింగ్ పైథాగరస్ థీరం ఏం కావాలి? ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రావచ్చు? BC² ప్లస్ AB². BC వాల్యూ ఎంత ఉంది? A² ప్లస్ BC వాల్యూ B². అంటే
దీని యొక్క వాల్యూ ఏమొచ్చింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రావడం జరిగింది. ఇప్పుడు మనము ఇక్కడ రాసుకుందాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఏమున్నది? ఏ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే రకంగా మనకి ఇంకేం అవసరం ఉన్నది? కాస్ థీటా అవసరం ఉన్నది. ఇంకో అవసరం ఉన్నది. ఇంకోటి అవసరం ఏమున్నది మనకు? సైన్ థీటా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఈ రెండు వాల్యూస్ మనము కావాలి. ఇప్పుడు నేరుగా ప్రాబ్లమ్స్కి వద్దాం. మనకేం కావాలి? ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా, అదే రకంగా ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా వాల్యూస్ మనకు కావాలి. ఇక్కడ చూద్దాం. ఏకి ఏ రాయండి ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఏ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాయొచ్చు. అదే రకంగా బి సైన్ థీటా ఏం రాసుకోవచ్చు? బి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాయొచ్చు. బై ఇక్కడ ఏ కాస్ థీటా ఏం రాయొచ్చు? కాస్ థీటా ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాయొచ్చు. మైనస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. చూడండి ఇక్కడ ఏమవుతుంది? ఈ ఏ స్క్వేర్, ఈ ముందు బి స్క్వేర్, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ రాసినప్పుడు ఏ స్క్వేర్ బై, ఇక్కడ న్యూమరేటర్స్ సేమ్ ఉన్నాయి. ఈ న్యూమరేటర్స్ అన్ని డినామినేటర్స్ న్యూమరేటర్ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే రకంగా ఇక్కడ ఒక ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాయడం. ఈ డినామినేటర్ క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఇక్కడ న్యూగా రాసినప్పుడు మనకి ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దీని యొక్క ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, దీన్ని షార్ట్ కట్గా కూడా మనము చెప్పచ్చు. షార్ట్ కట్గా చూద్దాం. ఇక్కడ షార్ట్ కట్ చూద్దాం. చాలా సింపుల్గా మనము షార్ట్ కట్ను యూజ్ చేద్దాం. షార్ట్ కట్ని చూద్దాం. ఇక్కడ tan θ ఈజ్ ఈక్వల్ టు sin θ బై cos θ. sin θ వాల్యూ బి, cos θ వాల్యూ ఏ. ఇట్లా రాసుకుంటే డైరెక్ట్ అవుతుంది. ఇక్కడ tan θ ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. కాబట్టి ఇది sin θ బై cos θ. కాబట్టి sin θ ఈజ్ ఈక్వల్ టు బి, cos θ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ మనము సింపుల్గా ఆన్సర్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది? ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఇవ్వడం జరిగింది. చూడండి, ఏ కాస్ థీటా అంటే ఏంది? ఏ ప్లస్ బి సైన్ థీటా అంటే ఏంది? బి. అదే రకంగా ఏ కాస్ట్ అంటే ఏ మైనస్ బి అండ్ సైన్ థీటా అంటే బి. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ రకంగా చేసినా కానీ మనకు ఆన్సర్ రైటే. మీరు ఈ రకంగా చేసినా కానీ ఆన్సర్ రైటే, ఇది చేసినా రైటే. ఓకే, ఇక్కడ మీకు ఒక ప్రిన్సిపల్ తెలితే ఈజీగా మీకు రెండవ మెథడ్లో ఈ మెథడ్ ఫస్ట్ మెథడ్ వన్ ఇది మెథడ్ 2 చాలా సింపుల్గా మెథడ్ 2 అనేది చేయడం జరిగింది. మీరు మెథడ్ 2ని యూజ్ చేసినా కానీ ఆన్సర్ రైటే. చాలా సింపుల్గా షార్ట్ కట్గా మెథడ్ 2 ప్రకారం సేమ్ ఆన్సర్ రావడం జరిగింది. ఓకే,
ఇంకోటి చూడండి, సైన్ ఆఫ్ యాంగిల్ 23 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. దెన్ ద వాల్యూ సెక్ 23 డిగ్రీస్, అదే రకంగా సైన్ 67 డిగ్రీస్ని మనము ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు మనము ఇట్లా చేసినప్పుడు తప్పకుండా మీకు ఏం కావాలి, ఒక రైట్ ట్రయాంగిల్ కావాలి. రైట్ ట్రయాంగిల్ కావాలి, చూద్దాం. ఇక్కడ రైట్ ట్రయాంగిల్లో ఇప్పుడు ఇది ఎంత, 90 డిగ్రీస్. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఇది రైట్ ట్రయాంగిల్లో సైన్ 23 డిగ్రీస్ ఇది రాసుకుందాం. ఇక్కడ 23 డిగ్రీస్ అయినప్పుడు మొత్తం ఎన్ని డిగ్రీస్ ఉంటాయి ట్రయాంగిల్లో, 180 డిగ్రీస్ ఉంటాయి. ఇక్కడ 90 డిగ్రీస్ ఉన్నాయి, ఇక్కడ 23 డిగ్రీస్ ఉన్నాయి. తర్వాత మొత్తం ఎంత ఉంటాయి, 90, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇంకోటి 23 డిగ్రీస్ వచ్చింది. ఇంకా ఎంత ఉంటే 180 అవుతుంది, ఎంత ఉంటే 180 అవుతుంది అంటే చూడండి, ఇది ఎక్స్ ప్లస్ 113 ఈజ్ ఈక్వల్ టు 180. 180 రావాలంటే 113కి ఎంత యాడ్ చేయాలి, 67 డిగ్రీస్. కాబట్టి ఈ డిగ్రీ 67 డిగ్రీ రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి దీని యొక్క సైన్ అపోజిట్ సైడ్ బై ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది మనకు, సైన్ 23 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి రావడం జరిగింది. అంటే సైన్ అంటే ఏంటిది, రేషియోని మీరు గుర్తుకు తెచ్చుకోండి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ యొక్క లెంత్ ఎంత, ఏ, హైపోటెనస్ ఎంత ఉన్నది, బి. ఓకే, ఇప్పుడు మనము దీని వాల్యూస్ని మనము కనుగొందాం. ఓకే, ఇప్పుడు సెక్ కావాలంటే మనకి ఏం కావాలి, సెక్ కావాలంటే అడ్జసెంట్ సైడ్ కావాలి. ఏం కావాలి, అడ్జసెంట్ సైడ్ కావాలి. మరి సైన్ కావాలంటే ఏం కావాలి, అపోజిట్ సైడ్ కావాలి, హైపోటెనస్ కావాలి. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఇక్కడ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని రాయొచ్చు. ఏం రాయొచ్చు, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని రాయొచ్చు, అంతే కదా. బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, దీని వాల్యూ ఎంత వస్తుంది, ఈ సైడ్కి బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని రాయడం జరిగింది. ఇక్కడ మనకి ఏం కనుక్కోవాలి, సెక్ 23 మైనస్ సైన్ 67 డిగ్రీస్ మనకు రావాలి. ఇప్పుడు 23 అన్నప్పుడు ఈ యాంగిల్ని చూసుకోవాలి, హైపోటెనస్ బై అడ్జసెంట్. ఇప్పుడు హైపోటెనస్ ఏమున్నది ఇక్కడ, హైపోటెనస్ బి బై అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ సైన్ 67కి అపోజిట్ సైడ్ ఏమున్నది, అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏమున్నది, అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై హైపోటెనస్ ఏమున్నది, బి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్ అడిషన్ చూసినప్పుడు ఇక్కడ ఏమున్నది, దీని యొక్క డినామినేటర్స్ సేమ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, డినామినేటర్స్ సేమ్ చేసుకోవాలి. ఇక్కడ బి అండి, అదే రకంగా ఇక్కడ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఇక్కడ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వేయండి. చూడండి ఇక్కడ డినామినేటర్ బి అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ స్క్వేర్ ఉన్నది, ఇది కూడా బి ఇంటూ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, బి అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రాయొచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొస్తుంది మనకు, బి స్క్వేర్ మైనస్ ఇక్కడ రెండు రూట్లు ఉన్నాయి కాబట్టి మనకు ఏమొస్తుంది, రూట్ 1/2 into 2 బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు రూట్ టూ వాల్యూ ఎంత, రూట్ 2 into రూట్ 2 వాల్యూ 2. అదే రకంగా రూట్ ఏ ఇంటూ రూట్ ఏ వాల్యూ ఎంత, ఏ. కాబట్టి ఇవి సేమ్ ఉన్నాయి కాబట్టి దాని వాల్యూ రూట్ అనేది రిమూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బి స్క్వేర్ మైనస్ బి ప్లస్ ఏ స్క్వేర్ బై అండర్ రూట్ బై బి
అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఈ బీబీ క్యాన్సిల్ కావడం జరుగుతుంది కాబట్టి ఫైనల్లీ ఆన్సర్ ఏ స్క్వేర్ బై బి అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రావడం జరుగుతుంది. ఇది ఎస్ఎస్సిలో సిజిఎల్లో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్లో ఇవ్వబడే ప్రశ్న కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ సెక్ 23 ఇవ్వడప్పుడు ఈ యాంగిల్ను కన్సిడర్ చేయాలి. అదే రకంగా 67 ఇచ్చినప్పుడు ఈ యాంగిల్ను చూడాలి. అప్పుడైతేనే ఈ ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఎలా ఉన్నాయి ట్రిగ్నోమెట్రీ, ఎలా ఉంది రేషియోస్? చాలా ఈజీగా ఉందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీ అందరికి కూడా ఈ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ చాలా సింపుల్గా అర్థమైందని భావిస్తున్నాను.